అందరూ ఏం చేస్తున్నారు? భోజనాలు అయిపోయాయా? ఎవరది? బామ్మ మీరా? అయిపోయాయి బామ్మ. అందుకే ఇలా అరుగు మీదకి వచ్చాం, కాసేపు అలా మాట్లాడుకుందామని. అవును బామ్మ, అందరివి అయిపోయాయి. మీరు తిన్నారా? తిన్నారా బామ్మ? తిన్నాను. బాగుంది. మనకి చక్కగా ఒక అరుగు ఉంది, హాయిగా కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం అందరిమి. అవును, మన పల్లెటూరులో చక్కగా భోజనాలు అయిపోయిన తర్వాత హాయిగా ఇలా కూర్చుని మాట్లాడుకుంటాం, మన కష్ట సుఖాలు తెలుసుకుంటూ. ఎంతో బాగుంటుంది కదా బామ్మ? అవునవును, ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఏదో అలా పిచ్చపాటి కాసేపు మాట్లాడుకుంటుంటే చాలా బాగుంటుంది. పదండి అలా కూర్చుని మాట్లాడుకుందాం. ఇలా కూర్చుందాం రండి. చెప్పండి, ఇప్పుడు ఏంటి? ఈరోజు ఏం తిన్నారు మీరు? నేనైతే శుభ్రంగా తిన్నాను, బంగాళదుంపలు వేసుకుని. అవునా, నేను అదే వండాను బామ్మ. అదైతేనే పిల్లలు తింటున్నారు, అందుకే అదే వండాను. ఏమిటండి, మీ అబ్బాయి చదువు ఎంతవరకు వచ్చింది? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అయ్యింది, ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగాలు వెతుక్కుంటున్నాడు. చూసారా, మనం ఇలా హాయిగా బయట కూర్చుని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఆనందంగా హ్యాపీగా భోజనం అది చేసేసి కూర్చుని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి మరి. అదిగో, మేమైతే అక్కడ పాత రోజుల్లో అలా అరుగు మీద కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం నిద్ర వచ్చే వరకు. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఏమండి, ఈరోజు అందరం కలిపి ఒక సినిమా చూద్దామా అండి? మమ్మీ, నో, నాకు ఇష్టం వచ్చిన ఛానల్ నేను వేరేది చూస్తాను. అసలు నీకు ఇష్టం వచ్చిన ఛానలేనా? నేను చూసుకోవద్దా? ఈరోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది, నేను ఛానల్ ఎవ్వరికి ఇవ్వను, టీవీ నేనే చూస్తా. లేదు, నాకే కావాలి. నాకు కావాలి. అయ్యో, కరెంట్ పోయిందే, ఇప్పుడు ఏం చేస్తారు? చూసారా, పూర్వం వీధి మీద అరుగుల మీద కూర్చుని మాట్లాడే మాటలకి ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఆ నలుగురు 4 ఫోన్లు పట్టుకొని అలా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఎలా కాలాన్ని వెలబుచ్చుతున్నారు. ఇదండి పూర్వకాలానికి ఇప్పటికీ ఉన్న తేడా.